దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి 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 ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ విరుద్ధం. కల్పించాలి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వెంటనే కల్పించాలి. కల్పించాలి. రద్దు చేయాలి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని రద్దు చేయాలి. రద్దు చేయాలి. ఓకేనా? ఈరోజు దేశంలో సంచలనం సృష్టించినటువంటి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అనేటువంటి సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధం. జస్టిస్ మిశ్రా గారు ఇచ్చినటువంటి అదేవిధంగా ఇచ్చిన ఏదైతే ఆర్డర్ ఉందో అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1950లో ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందో ఆ ఆర్డరే రాజ్యాంగ విరుద్ధం. భారతదేశంలో 1950లో వచ్చినటువంటి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఏదైతే ఉందో దాన్ని గత ప్రభుత్వాలు కుట్రపూరితంగా రద్దు చేయడం జరిగింది. ఆర్టికల్ 17లో ఏదైతే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఉందో కుట్రపూరితంగా అప్పుడున్న ప్రభుత్వాలు దాన్ని పీపుల్స్ ప్రొటెక్షన్ యాక్ట్గా మార్చడం జరిగింది. భారతదేశంలో దళితులకు ఎందుకు దళిత క్రైస్తవ హోదా రాదనేది ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం. 1965లో పిల్లాయ్ కమిటీ వేయడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటి ఒపీనియన్ ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా జస్టిస్ బాలకిషన్ కమిషను 2 సంవత్సరాల కిందట దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వస్తుందా రాదా అనే అంశం మీద ఈ కేంద్ర ప్రభుత్వము ఒక నివేదిక ఇవ్వమని చెప్పి జస్టిస్ బాలకిషన్ కమిషన్ కోరింది. జస్టిస్ బాలకిషన్ కమిషన్ ఇంతవరకు నివేదిక ఇవ్వకుండా ఏదో ఒక చిన్న అంశాన్ని పట్టుకొని సుప్రీంకోర్టులో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదు అని చెప్పి ఇది చాలా రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే జ్యుడిషరీలో ఆల్రెడీ 2000 సంవత్సరము 1990 సంవత్సరంలో ఎన్నో పిల్స్ వేయడం జరిగింది. ఆ పిల్స్ ఆధారంగా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లోనే ఉంది. అసలు ఎలాంటి ఒపీనియన్ తీసుకోకుండా ఇవాళ దళిత సమాజాన్ని దళిత క్రైస్తవులను భయానికి గురి చేసే విధంగా ఈ నివేదిక ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే గతంలో వచ్చిన నివేదికలు కాక మీరు చూసుకుంటే గతంలో ఉన్న అంశాలు కాక చూసుకుంటే అవి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తిస్తుందని చెప్పి గతంలో తీర్పు ఇచ్చిన తర్వాత గతంలో ఇచ్చిన తర్వాత అవేవి పట్టించుకోకుండా అసలు కాన్స్టిట్యూషన్కి సంబంధమే లేకుండా అంటే ఏ రకంగా ఇస్తారు? ఇలా ఆర్టికల్ 17 మీరు అబాలిష్ చేస్తారా? ఆర్టికల్ 20 చేస్తారా? ఈ భారతదేశంలో ఏ మనిషి అయినా ఏ మతంలోనే చేరొచ్చు అని చెప్పి భారత రాజ్యాంగం చెప్తుంది. ఆర్టికల్ 19 చెప్తుంది, 25 చెప్తుంది, 27 చెప్తుంది. ఇవన్నీ కాదని చెప్పి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఏ రకంగా అంటారు? ఇవాళ భారతదేశంలో సామాజిక పరిస్థితుల్లో దళితులను దళితుల్లాగానే చూస్తున్నారు. దే ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎ దళిత్, నాట్ ట్రీటెడ్ యాజ్ ఎ క్రిస్టియన్. ఇవాళ ఒక ఈ దేశంలో క్రిస్టియానిటీ తీసుకొచ్చింది థామస్ గారు తీసుకొచ్చారు ఈ దేశంలో క్రిస్టియానిటీ. ఇవాళ క్రిస్టియానిటీ రూట్స్ ఏవో తెలుసుకోకుండా ఇవాళ నరేంద్ర మోడీ అదేవిధంగా నరేంద్ర మోడీ కోవట్లైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇవాళ ఒక దళిత క్రైస్తవులు మారినంత మాత్రాన ఇవాళ సోషల్ స్టేటస్ ఏదైతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ ఉందో అందులో ఆయనను క్రైస్తవులుగా చూడట్లే, ఒక మాలామాదిగా, ఒక ఎస్సీగా, ఒక ఎస్టీగానే చూస్తున్నారు. ఏ బేస్ మీద మీరు సుప్రీంకోర్టు చిచ్చి ఇలా మీడియాలో మొత్తం దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రాదని చెప్తున్నారు? ఇది కాన్స్టిట్యూషన్ విరుద్ధం. ఎందుకంటే గతంలో వచ్చిన మీరు కమిటీలు చూస్తే 1965లో పిల్లాయ్ కమిటీ వేసిరు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రాదని ఎస్సీ హోదా వస్తుందని చెప్పి. ఆ నివేదిక బేస్ మీద ఆలోచన చేయాల్సి ఉండే. తర్వాత రంగనాథ్ మిశ్రా కమిషన్ వేసిరు 2004లో. రాజశేఖర రెడ్డి గారు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని ఒక కమిటీ వేసిరు. అసలు ఏ రిపోర్ట్ చూడకుండా అసలు 1950లో వచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో ఆ రోజు ఈ స్వతంత్రం రాకమునుపు దళితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు.
మహారాష్ట్ర చూసుకున్నా, అదేవిధంగా ప్రెసిడెన్షియల్లో పశ్చిమ బెంగాల్ చూసుకున్నా, అదేవిధంగా మద్రాస్ ప్రెసిడెన్సీలో చూసుకుంటే ఆ రోజు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఉంది. కుట్రపూరితంగా దళిత క్రైస్తవులు ఆ రోజు 1950 ఆర్డర్తోని దళిత క్రైస్తవులను అణచాలే, అనగదొక్కాలే, ఈ దేశంలో మనువాదం బతకాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు అసలు ఎలాంటి గతంలో ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా గతంలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసులు, ఒక గతంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రావాలని వేసిన కేసులను పట్టించుకోకుండా ఏ బేస్ మీద ఇస్తున్నారు? ఇవాళ రంగనాథ్ మిశ్రా గారిని కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. ఇట్ ఈజ్ నాట్ ఏ జ్యుడిషియరీ ఆర్డర్, ఇట్ ఈజ్ ఓన్ డిసిషన్గా తీసుకోవడం జరిగింది వాళ్ళు. కాబట్టి వీఆర్ ఆల్ ఫైట్ ఫర్ దళిత్ క్రిస్టియన్ ఇష్యూ. దీని మీద ఖచ్చితంగా మేము సుప్రీంకోర్టును కాదు రాష్ట్రపతిని కూడా కలుస్తాం. దీని మీద రాజ్యాంగ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ నిపుణులతో ఒక కమిటీ వేయాల్సిన అవసరం ఉంది. ఏ బేస్ మీద ఇస్తారు? ఈ భారతదేశానికి చీఫ్ జస్టిస్గా పనిచేసిన కేజీ బాలకిషన్ గారిని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదా అనే ఒక కమిటీ వేయమని చెప్పి 2 సంవత్సరాల కిందట గవర్నమెంటే అఫీషియల్గా నియమించింది. ఒక రాజ్యాంగ నిపుణులతోని ఒక కమిటీ వేయకుండా అసలు నైటే ఒక హైకోర్టులో వేసిన ఆర్డర్ను పట్టుకొని ఇవాళ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించడం అనేది ఇది ఈ దేశంలో మనువాదము. ఇలా మేము క్లియర్గా అడుగుతున్నాం. అయితే ఈ దేశంలో ఉన్న వేరే కులాలకేమో రిజర్వేషన్ వర్తిస్తుంది, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రాదు అని చెప్పటం రాజ్యాంగ విరుద్ధం. ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రోజున కాన్స్టిట్యూషన్ కమిటీ నైట్ చీకటి ఒప్పందాలు చేసి దళిత క్రైస్తవుల్ని ఆ రోజు ఈ దేశంలో దళిత క్రైస్తవులు ఉంటే మా ఆటలు జాగమని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారు నైట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డరే రద్దు చేయాలని కొన్నేళ్లుగా దశాబ్దాలుగా ఉద్యమాలు జరుగుతున్నాయి దేశంలో. తమిళనాడు చూసినా ఇవేవి పట్టించుకోకుండా ఈరోజు ఏ బేస్ మీద దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదో ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే భారతదేశంలో సుప్రీంకోర్టు అనేది ఇవాళ డెమోక్రసీలో ఒక పిల్లర్ అయిన ఇవాళ జ్యుడిషియరీ ఇవాళ సామాన్యులకు ఈరోజు ఉన్నటువంటి దళితులను ఇవాళ ఇది అందరిదా లేదంటే ఈ మోడీదా లేదంటే అమిత్ షాదా ఈరోజు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అంశాలు 1960లో నరేంద్ర కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనేది పెండింగ్లోనే ఉంది. ఈ కేసు కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదా అనే అంశం మీద చర్చ జరిగిన కేసు ఇది. ఏ బేస్ మీద ఇస్తారు అని తెలియజేస్తూ గడ్డం అశోక్, తెలంగాణ క్రైస్తవ జేఏసీ, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ ఓయూజేఏసీ పక్షాన ఇలా ఖచ్చితంగా ఈ అంశాన్ని గతంలో మద్రాసులో ఇచ్చినటువంటి ఆర్డర్, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలు, అదేవిధంగా గతంలో జరిగినటువంటి మణిపూర్ ఇష్యూ, అదేవిధంగా ఛత్తీస్గఢ్, అంటే ఈ దళిత క్రైస్తవ అంశం రాకమునిపేమో ఈ దేశంలో క్రైస్తవుల మీద అడ్డగోలుగా దాడులు చేయడం, అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో మొన్న 1 year కిందట ఈ దళిత క్రైస్తవులు మీద ఇంకో రూపంలో దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే కొన్ని రాష్ట్రాలలో అయితే దళిత క్రైస్తవులు చర్చిలకు పోవద్దు అని చెప్పి డైరెక్టు ఆర్డర్ తీసుకురావడం జరిగింది. అంటే మేము ఒకటే అడుగుతున్నాము, భారతదేశంలో బౌద్ధానికేమో ఎస్సీ హోదా ఇచ్చిర్రు, సిక్కులకు ఇచ్చిర్రు. అంటే మేము కూడా ఏం చెప్తున్నాం, క్రిస్టియానిటీ కూడా మతం కాదు మార్గం అని చెప్తున్నాం. మరి బౌద్ధంది కూడా మార్గమే, క్రైస్తవులది కూడా మార్గమే. అంటే ఏ బేస్ మీద దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ వర్తించదు అని చెప్పి ఈ ప్రభుత్వాలు చెప్తున్నాయి. సుప్రీంకోర్టును అడుగుతున్నాం. వితౌట్ ఫ్యాక్ట్ ఫైండింగ్, వితౌట్ ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్, వితౌట్ కమిటీస్ ఈ బేస్ మీద ఇచ్చిర్రు. ఇది రాజ్యాంగ విరుద్ధం. మేము ఖచ్చితంగా రాష్ట్రపతిని కూడా కలుస్తాం. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవులము ఒక పెద్ద ఉద్యమానికి దారితీస్తామని తెలియజేస్తూ గడ్డం అశోక్. అయితే భారతదేశంలో 1972లో సెక్యులర్ అనే పదం లేదు, కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ లేదు. 92లో సెక్యులర్ అనే పదాన్ని
అదేవిధంగా సోషలిస్ట్ అనే పదాన్ని కాన్స్టిట్యూషన్లో 42 అమెండ్మెంట్ ద్వారా చేర్చడం జరిగింది. రెండో విషయం ఏంటిది, ఈ దేశంలో క్రైస్తవులు దళితులు ఎందుకు క్రైస్తవులుగా మారిరు, ఎందుకు మారిరు అంటే గతంలో ఉన్న మనువాదం మనిషిని మనిషిగా చూడకుండా మూతికి ముంచబెట్టి మొలకు పొరగట్టి ఈ దేశంలో అక్షరాలు చదువుకోవద్దని చెప్పి చెవుల్లో సీసం కొట్టి అతి దారుణంగా చంపిన చరిత్ర ఈ దేశంలో హిందూయిజానికి ఉంది, ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణిజానికి ఉంది. ఇది ఒక చరిత్ర. ఆ టైంలో ఊరికి మూలన వేసినటువంటి, ఊరికి దూరంగా వేసినటువంటి, ఆ మూలలో ఉన్నటువంటి ఊరికి దూరంగా చెత్త కుప్పల దగ్గర ఉన్నటువంటి వాళ్ళను ఈ దేశంలో క్రైస్తవుల హక్కును చేర్చుకొని వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చి, మిషనరీ ద్వారా వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇచ్చి, ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళను మనిషిని మనిషిగా చూసింది ఈ దేశంలో క్రైస్తవులు ఫస్ట్. ఇది చరిత్ర. ఈ చరిత్రలో ఈ దేశంలో ఉన్న క్రైస్తవం ఎప్పుడు కూడా ఒక మనిషిని కొట్టమని, ఒక మనిషిని చంపమని చెప్పలే. ఈ దేశంలో క్రిస్టియానిటీ ఏం చెప్పింది, మనిషిని మనిషిగా ప్రేమించమని చెప్పింది. ఏ రోజు కూడా వైలెన్స్ చేయలే. కానీ ఈరోజు జస్టిస్ మిశ్రా ఒక సుప్రీంకోర్టు న్యాయవాది కాకుండా ఒక బీజేపీ కార్యకర్తగా ఆయన జడ్జిమెంట్ ఏ రకంగా ఇస్తారు? ఇట్ ఈస్ నాట్ ఎ జ్యుడిషియరీ. హౌ టు మెయింటైన్ ద ఆర్డర్ ఇన్ సుప్రీంకోర్టు. కాబట్టి ఈ దేశంలో క్రైస్తవులుగా మారిన దళితులకు ఇంకా అంటరానితనం ఉంది. చర్చిలు ఎక్కడున్నాయి? ఎస్సీ కాలనీలే ఉన్నాయి. ఈ వెలివాడలో ఉన్న దళితులు ఇంకా వెలివాడలోనే ఉన్నాయి, చర్చిలు వెలివాడలోనే ఉన్నాయి. వెలివాడలో ఉన్న దళితులు ఇంకా నడివాళ్ళకి రాలే. ఇది వాస్తవం. కాబట్టి నరేంద్ర మోడీ సర్కార్, సుప్రీంకోర్టు జడ్జిలు ఖచ్చితంగా ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలి. వీటి ఆధారంగానే ఒక తీర్పు ఇవ్వాలి. ఇవాళ భారతదేశంలో ఉన్న ఫండమెంటల్ రైట్స్లో ఉన్నాయి. ఎవరైనా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. రైట్ టు లైఫ్ అని చెప్తున్నారు, రైట్ టు లివ్ అని చెప్తున్నారు. ఇట్ ఇస్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని కాన్స్టిట్యూషన్ సెట్ ఎవ్రీథింగ్. ఈ నరేంద్ర మోడీనో సుప్రీంకోర్టు తయారు చేసింది కాదు కాన్స్టిట్యూషన్, బాబాసాహెబ్ అంబేద్కర్ తయారు చేసింది. బిడ్డ మీరు పిచ్చిగా చేస్తే చెప్తున్నాం, ఒక్కొక్కరిని తాట తీస్తాం. ఈ ఓయూ సాక్షిగా చెప్తున్నాం, రానున్న రోజులలో మీరు ఏం చేసినా ఊకుంటాం, ఏం చేసినా దళితులను అంటే ఊకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మేము మేకలం కావు, బలిఘాటానికి సింహాలని చెప్తున్నాం. ఖచ్చితంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాల్సిందే. ఈరోజు ఖచ్చితంగా రానున్న రోజులో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. గడ్డం అశోక్, దళిత క్రైస్తవ జేఏసీ, అదేవిధంగా ఓయూ జేఏసీ.